ఓకే. నిన్న క్లాస్లో మనము డీవియేషన్స్, అప్పర్ డివిజన్, లోవర్ డివిజన్, మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ సైజు, లోవర్ డివియేషన్, యాక్చువల్ డివియేషన్, టాలరెన్సెస్, జీరో లైన్, ఫండమెంటల్ డివియేషన్స్ ఇవన్నీ చూసినాము. అదే లెసన్ ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ స్మాల్ లెటర్ ఇండికేట్స్ ఫండమెంటల్ డీవియేషన్ ఆఫ్ షాఫ్ట్. గుర్తుపెట్టుకోండి, ఇది స్మాల్ లెటర్ ఇండికేట్స్ ఫండమెంటల్ డీవియేషన్ ఆఫ్ షాఫ్ట్. ఇది బేస్ లైన్ లేకపోతే జీరో లైన్ లేకపోతే ఉండాల్సినటువంటి సైజు, మ్యాక్సిమం కాదు, మినిమం కాదు, ఉండాల్సినటువంటి సైజు లైన్ ఇది అనుకుంటే, ఈ ఏబిసిడీలు ఇవన్నీ కూడా మనకు స్మాల్ లెటర్స్ అన్నమాట. ఇవన్నీ ఈ స్మాల్ లెటర్స్ అన్నీ కూడా షాఫ్ట్ను ఇండికేట్ చేస్తాయి అన్నమాట. క్యాపిటల్ లెటర్లు అయితే కన్నా హోల్ను ఇండికేట్ చేస్తాయి, స్మాల్ లెటర్స్ అయితే కన్నా షాఫ్ట్ను ఇండికేట్ చేస్తాయి. అంటే షాఫ్ట్ మీద ఉండేటువంటి టాలరెన్సెస్ అనేది దీని అర్థం. ఇవి డీవియేషన్స్ ఏ కాడ నుంచి జెడ్సి వరకు. సో ఇవన్నీ ఏ వచ్చేసి మనకు మినిమం టాలరెన్స్ అవుతుంది, జే వచ్చేసి మనకు మ్యాక్సిమం టాలరెన్స్ అవుతుంది అన్నమాట. తర్వాత ద ఫండమెంటల్ డీవియేషన్స్ ఆర్ ఫర్ అచీవింగ్ ద డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఫిట్. సో ఇక్కడ ఫండమెంటల్ డీవియేషన్స్ అనేటివి ఖచ్చితమైనటువంటి ఫిట్, అంటే ఒక పార్ట్లో ఇంకొక పార్ట్ ఇన్సర్ట్ కావడానికి, లేకపోతే ఒక పార్ట్లో ఇంకొక పార్ట్ మెర్జ్ కావడానికి. ఇప్పుడు బేరింగ్లు ఉన్నాయి, బేరింగ్ హౌస్లలో బేరింగ్లు పక్కాగా ఫిట్ కావాలి కదా, అట్లా ఫిట్ కావడానికి ఉపయోగపడేటువంటిది అనమాట. ద ఫండమెంటల్ డీవియేషన్స్ ఆర్ ఫర్ అచీవింగ్ ద డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఫిట్. రకరకాల ఫిట్స్, అంటే బేరింగ్ ఫిట్టింగ్ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ఫ్రిక్షన్ బేరింగ్ ఉంది, దాంట్లో యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్ ఉంది, యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్కు ఎలాంటి టాలరెన్స్ వస్తాయి, లేకపోతే మామూలుగా బుష్లలో, సింపుల్ బుష్లలో ఫ్రీగా తిరిగేటువంటి షాఫ్ట్ యొక్క క్లియరెన్స్ ఎట్లా ఉంటాయి, షాఫ్ట్ మీద పుల్లీలు ఏమైనా ఇన్సర్ట్ చేసేటప్పుడు దానిలో యొక్క టాలరెన్సెస్ ఎట్లా ఉంటాయి అనే దానిల మీద ఈ ఫండమెంటల్ డీవియేషన్స్ అనేటివి రకరకాలుగా సెట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కింద నెంబర్ 8 ఫిగర్ ఇచ్చినట్టు చూడండి, 89. హోల్ బేసిస్ సిస్టమ్ అంటే హోల్ను ఆధారంగా చేసుకొని ఇచ్చేటువంటి సిస్టమ్ అన్నమాట. ఇది హోల్కు మనకు ఇక్కడ చూడండి జీరో లైను, అంటే దాని యొక్క డయామీటర్, ఇది హోల్ యొక్క డయామీటర్ ఇదైతే దాన్ని నామినల్ డయామీటర్ అంటారు. నామినల్ డయామీటర్ అంటే ఉండాల్సినటువంటి డయామీటరు, లేకపోతే జీరో లైన్ అంటే ఖచ్చితంగా మనము ఒక సైజ్ ఇచ్చింటే కానీ ఆ సైజుకి అది ఉండాలా అనేటువంటి లైన్ చూపించేటువంటి జీరో లైన్ అనమాట. అది దాని మీద షాఫ్ట్ ఏదైతే ఎంటర్ అవుతుందో, లేకపోతే షాఫ్ట్ కానీ లేకపోతే షాఫ్ట్కు టాలరెన్సెస్ ఇవ్వకపోయినా కూడా ఆ షాఫ్ట్ ఇన్సర్ట్ కావడానికి ఈ హోల్కు ఎంత క్లియరెన్స్ ఉంటుంది అనేది చూపించడానికి ఇట్లా మనకు డ్రాయింగ్ వేసి చూపించినాడు. దీంట్లో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ స్మాల్ లెటర్స్ ఇచ్చినాడు. స్మాల్ లెటర్స్ వచ్చేసి మనకు షాఫ్ట్ సైజును చూపిస్తాయి అన్నమాట, షాఫ్ట్ సైజును చూపిస్తాయి. ఇక్కడ హోల్ బేసిస్ సిస్టంలో ఇది హోల్ అయితే కన్నా దానికి క్లియరెన్స్ ఫిట్కు, అంటే క్లియరెన్స్ అంటే ఏంది, ఫ్రీగా వెళ్ళిపోవడం అనమాట. హోల్లోకి షాఫ్ట్ ఫ్రీగా, మరీ ఎక్కువ లూజ్ కాకుండా మరీ టైట్గా కాకుండా కాస్త ఫ్రీగా వెళ్ళిపోయేదానికి. ట్రాన్సిషన్ ఫిట్ అంటే కన్నా ప్రెస్ ఫిట్ లాగా, అంటే బొట్టుకు నీళ్ళతో తోసి ఎక్కిచ్చే విధానాన్ని ట్రాన్స్మిషన్ ఫిట్ అంటారు. అట్లనే ఇంటర్ఫియరెన్స్ ఫిట్ అంటే మ్యాక్సిమం టైట్, అంటే ఈ జాబు ఇంకొక జాబ్లోకి టైట్గా ప్రెస్ ఫిట్ మిషన్లతో గుద్ది ఎక్కేయడం అనమాట. అట్లా ఎక్కించేటువంటి ఇంటర్ఫియరెన్స్ ఫిట్. అంటే ఇది పూర్తిగా దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కన్నా మనము బండి గాను మనం హీట్ చేసి ఏ విధంగా చెక్క గానుకు ఐరన్ ప్లేట్ ఎక్కిస్తామో దాన్ని ఇంటర్ఫియరెన్స్ ఫిట్ అంటారు. ట్రాన్సిషన్ ఫిట్ వచ్చేసి మామూలుగా మనకు బేరింగ్ సైజులు వస్తూ ఉంటాయి. క్లియరెన్స్ ఫిట్ వచ్చేసి మనకు ఫ్రీగా యాంటీ ఫ్రిక్షన్ బేరింగ్స్ కూర్చుండే విధానం అన్నమాట. ఇట్లా రకరకాల సిస్టమ్స్ ఉంటాయన్నమాట. సో అది తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు షాఫ్ట్ బేసిస్ సిస్టమ్. షాఫ్ట్ కింద ఇది షాఫ్ట్ అయితే కన్నా
ఇది షాఫ్ట్ అయితే కనుక ఈ షాఫ్ట్ను ఆధారం చేసుకొని ఇచ్చేటువంటి సిస్టమ్ అన్నమాట. ఇది షాఫ్ట్ను ఆధారం చేసుకొని ఇచ్చేటువంటి సిస్టమ్. దీంట్లో నామినల్ సైజ్ వచ్చేసి ఇక్కడే ఉంది, ఈ నుంచి వీడికి, దాన్నే జీరో లైన్ అని కూడా అంటారు. టాలరెన్స్ జోన్ వచ్చేసి ఇవి. ఇక్కడ మనకు షాఫ్ట్ ఏబిసిడీలలో క్యాపిటల్ లెటర్లలో ఉంది, అంటే ఆ హోల్కు ఇచ్చినటువంటి టాలరెన్సెస్ అన్నమాట ఇవి. ఇది షాఫ్ట్ అయితే షాఫ్ట్ మీద షాఫ్ట్కి ఇవ్వాల్సినటువంటి టాలరెన్సెస్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఇంకోసారి అర్థం చేసుకోండి. హోల్ బేసిస్ సిస్టమ్ వచ్చేసి మనకు హోల్ మీద టాలరెన్స్ ఇవ్వాలన్నమాట. అట్లా హోల్లో ఎంత టాలరెన్స్, ఈ హోల్కు క్లియరెన్స్ ఫిట్ ఎంత ఉండాలి, ట్రాన్స్లేషన్ ఫిట్ అయితే ఎంత ఉండాలి, ఇంటర్ఫియరెన్స్ ఫిట్ అంటే ఎంత ఉండాలి అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ షాఫ్ట్ మీద మనకు హోల్ బేసిస్ సిస్టమ్ అని చెప్తున్నాడు, ఇక్కడ మనకు షాఫ్ట్ మీద టాలరెన్స్ ఇస్తూ వచ్చినాడు. ఇక్కడ కూడా అదే మాదిరిగా ఇక్కడ మనకు ఈ పార్ట్ అంతా కూడా మనకు హోల్ యొక్క కాంపోనెంట్, ఇదంతా కూడా హోల్ యొక్క కాంపోనెంట్. సో మనకు టాలరెన్స్ జోన్ ఎక్కడ చూపిస్తున్నాడు, హోల్ మీదనే చూపిస్తున్నాడు. యాక్చువల్గా షాఫ్ట్ మీద చూపించాలి. షాఫ్ట్ బేస్ సిస్టమ్ అంటే షాఫ్ట్ కాన్స్టెంట్గా ఉండి, అంటే షాఫ్ట్ యొక్క నామినల్ డయామీటర్ కాన్స్టెంట్గా ఉండి హోల్లో తీసుకోవాల్సినటువంటి సిస్టమ్ అనమాట. హోల్లో ఇవ్వాల్సినటువంటి టాలరెన్సెస్ అనమాట. సో దీన్ని షాఫ్ట్ టాలరెన్సెస్ అని చెప్పేసి అంటారు. ఇది షాఫ్ట్ టాలరెన్సెస్. తర్వాత ఇది జీరో లైన్. క్లియరెన్స్ ఫిట్ అంటే షాఫ్ట్కు హోల్కు మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది, అంటే కొద్దిగా క్లియరెన్స్ ఫ్రీగా ఉంటుంది. ట్రాన్సిషన్ ఫిట్ అంటే షాఫ్ట్కు హోల్కు మధ్యలో ఎక్కువ క్లియరెన్స్ ఏమి ఉండదు, టైట్గానే జస్ట్ తోస్తే కానీ అట్లా కొంచెం ప్రెజర్ ఇచ్చి తోస్తే సెట్ అయ్యేటట్టుగా ఉంటుంది. తర్వాత ఇంటర్ఫియరెన్స్ ఫిట్ వచ్చేసి హోలు సైజు కంటే కూడా షాఫ్ట్ సైజు ఎక్కువ ఉంటుంది. సో అట్లా దాన్ని మనం ప్రెషింగ్ టూల్స్తో ప్రెస్ చేసి ఎక్కేయాల్సి వస్తుంది అనమాట. తర్వాత ఫండమెంటల్ టాలరెన్సెస్ ఏ విధంగా ఉంటాయి. దీస్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రేడ్ ఆఫ్ టాలరెన్స్. దీన్నే కూడా మనము గ్రేడ్ ఆఫ్ టాలరెన్సెస్ అని కూడా అంటారు. ఫండమెంటల్ టాలరెన్సెస్ను మనం గ్రేడ్ ఆఫ్ టాలరెన్సెస్ అని కూడా అంటారు. ఇన్ ద ఇండియన్ స్టాండర్డ్ సిస్టమ్ దేర్ ఆర్ 18 గ్రేడ్స్. ఇండియన్ స్టాండర్డ్ సిస్టంలో మనకు 18 రకాల గ్రేడ్స్ ఉన్నాయి. గ్రేడ్స్ ఆఫ్ టాలరెన్సెస్ రిప్రజెంటెడ్ బై నెంబర్ సింబల్స్ బోత్ ఫర్ హోల్ అండ్ షాఫ్ట్. షాఫ్ట్కు హోల్కు రెండింటికి కలిపి నెంబర్స్తోనే మనకు చూపిస్తూ అంటారు అనమాట, రిప్రజెంట్ చేస్తూ అంటారు అనమాట. తర్వాత డొనాల్డ్స్ హ్యాస్ IT01, IT0, IT1 to IT16. అంటే ఇక్కడ IT01 అనేది 1, IT0 అనేది 2, IT1 అనేది 1 నుంచి IT16 వరకు 16. అంటే IT1 నుంచి IT16 వరకు మనకి ఈ 16 నెంబర్స్ ఉంటాయి కదా, ఇది ఈ 2 అదనంగా, అంటే మొత్తానికి టోటల్గా 18 గ్రేడ్స్. సో ఇక్కడ మనం చెప్పాల్సిందంటే IT01, IT0, IT1 to IT16 ఇవి మనకు ఫండమెంటల్ గ్రేడ్ ఆఫ్ టాలరెన్స్ అనమాట. ఇవి ఫండమెంటల్ టాలరెన్సెస్. అది క్వశ్చన్ వస్తూనే ఉంటుంది రెగ్యులర్గా. ఫండమెంటల్ టాలరెన్సెస్ ఎన్ని గ్రేడ్స్ అని చెప్పేసి మనకు క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. 18 గ్రేడ్స్ అనమాట. అవి IT01 to IT16 వరకు. అంటే ఇక్కడ మనం ఈ 2 సపరేట్గా రాయాలి, IT01, IT0, IT1 to IT16. సో తర్వాత ఏ హయ్యర్ నెంబర్ గివ్స్ ఏ లార్జర్ టాలరెన్స్ జోన్. ఇక్కడ IT16 అనేది హయ్యర్ నెంబర్. ఈ హయ్యర్ నెంబర్ అనేది టాలరెన్స్ ఎక్కువగా ఉంటుంది, అంటే దానికి ప్లస్ టాలరెన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే షాఫ్ట్ మీద తీసుకుంటే ప్లస్ టాలరెన్స్ ఎక్కువ ఉంటాయి, హోల్లో తీసుకుంటే మైనస్ టాలరెన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ గ్రేడ్స్ అనేవి ఇక్కడ ఇచ్చినాడు అనమాట. ఇక్కడ ఫండమెంటల్ డివిజన్స్లలో IT01, IT0, 1, 2, 3, 4, 5 అనేటివి గేజ్లతో మనం చెక్ చేసుకుంటాం, అంటే హై యాక్యురసీ చూపించేటువంటివి. అంటే IT01 నుంచి IT5 వరకు ఇవి 6, 1, 2, 3, 4, 5, 6, 7. ఈ 7 సైజులు కూడా మనకు గేజెస్తో చెక్ చేసుకునేటివి. అంటే పక్కా టాలరెన్సెస్ మాస్ ప్రొడక్షన్లలో వచ్చేటువంటి హై యాక్యురసీ కలిగినటువంటి వాటిలను
IT01 టు IT5 వరకు చెక్ చేసుకుంటాము. తర్వాత IT6 నుంచి IT11 వరకు ఫిట్స్ ఏంటి అదే ట్రాన్సిషన్ ఫిట్, ఇంటర్ఫియరెన్స్ ఫిట్, క్లియరెన్స్ ఫిట్ అని ఉన్నాయి కదా, ఆ ఫిట్స్కి సంబంధించినటువంటి టాలరెన్సెస్ ఇవి. తర్వాత కోర్సు అంటే చాలా ఫ్రీగా ఉండేది 12 to 16 అంటే హయ్యర్ నెంబర్ వచ్చేసి మనకు హయ్యర్ క్లియరెన్స్ అని చెప్పి అన్నారు కదా, అట్లనే హయ్యర్ నెంబర్స్ అనమాట ఇవన్నీ కూడా, అంటే ఎక్కువ ఫ్రీగా ఉంటాయి అన్నమాట, చాలా ఫ్రీగా ఉంటాయన్నమాట అవి. తర్వాత ద గ్రేడ్ ఆఫ్ టాలరెన్స్ రెఫర్స్ టు ద యాక్యురసీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఏమంటున్నాడు, గ్రేడ్ ఆఫ్ యాక్యురసీ అనేది ఎవడైతే తయారు చేస్తూ ఉంటాడో కంపెనీ వాడు, అంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఈ గ్రేడ్ ఆఫ్ టాలరెన్స్ అనేటివి. ఇన్ ఏ స్టాండర్డ్ చార్ట్ ప్రకారము ద అప్పర్ అండ్ లోయర్ డీవియేషన్స్ ఫర్ ఈచ్ కాంబినేషన్ ఆఫ్ ఫండమెంటల్ deviation and fundamental tolerances are indicated for sizes ranging up to 500 mm, refers to IS 990. అంటే మనకు స్టాండర్డ్ చార్ట్ ఇచ్చినాడు, ఆ చార్ట్లో మనకు 0 నుంచి 500 మిల్లీమీటర్ల వరకు చార్ట్లో మనకు ఈ గ్రేడ్ ఆఫ్ టాలరెన్స్ అనేటివి రెఫర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత టాలరెన్స్డ్ సైజ్, టాలరెన్స్ ఇచ్చినటువంటి సైజ్ ఎట్లా ఉంటుంది. దిస్ ఇండికేట్స్ ద బేసిక్ సైజ్, అంటే ఇది టాలరెన్స్ సైజ్ అనేది మనకు బేసిక్ సైజ్ మీద నుంచి ద ఫండమెంటల్ డీవియేషన్ అండ్ ద గ్రేడ్ ఆఫ్ టాలరెన్స్, ఫండమెంటల్ డీవియేషన్ మీద గ్రేడ్ ఆఫ్ టాలరెన్సెస్ మీద ఈ టాలరెన్స్డ్ జోన్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 25H7, ఈ 25 అనేది యాక్చువల్గా ఉండాల్సినటువంటి సైజు, ఇక్కడ క్యాపిటల్ ఇచ్చినాడు కాబట్టి ఇది హోల్ యొక్క సైజు. 7 అనేది మనము 919 గ్రేడ్ చార్ట్ ఉంది కదా, ఆ చార్ట్లో పోయి చూసుకోవాలి. ఈ 7 అనేది మనకు ఏ గ్రేడ్లో ఉంది అంటే దాని యొక్క టాలరెన్సెస్ ఎంత ఉన్నాయి. టాలరెన్స్డ్ సైజ్ ఆఫ్ ఏ హోల్ హూస్ బేస్ సైజ్ ఇస్ 25 mm. The fundamental deviation is represented by the letter symbol H and the grade of tolerance is represented by the number symbol 7. సో ఇక్కడ మనకు అర్థమైంది కదా, ఇది హోలు, ఈ హోల్ ఉండాల్సినటువంటి సైజు వచ్చేసి 25 డయామీటరు. తర్వాత హెచ్ అనేది హోల్ను చూపించేటువంటి సింబలు, 7 అనేది ఉండాల్సినటువంటి టాలరెన్స్ యొక్క సింబలు. అది మనం చార్ట్లో 919 చార్ట్లో చూసుకుంటే కనుక దాని సింబల్ ఎంత అనేది అర్థమవుతుంది అనమాట. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చినాడు, 25E8, ఈ అనేది మనకు షాఫ్ట్ ఇక్కడ చూపించినాడు చూడండి, ఈ డయామీటర్ 25E8, ఇక్కడ ఈ డయామీటర్ వచ్చేసి మనకు 25 mm ఉంటుంది. ఈ అనేది షాఫ్ట్ని రిప్రజెంట్ చేస్తుంది, 8 అనేది ఉండాల్సినటువంటి టాలరెన్సెస్ జోను. దాన్ని 919 చార్ట్లో మనము దాని సైజును చూసుకోవాలన్నమాట. తర్వాత ఏ వెరీ వైడ్ range of selection can be made by the combination of the 25 fundamental deviations and 18 grades of tolerances. అంటే ఇక్కడ రేంజ్ అనేది చాలా ఎక్కువ ఇచ్చినాడు, వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ సెలెక్షన్ అండ్ కెన్ బి మేడ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ద 25 ఫండమెంటల్ డివియేషన్స్ అండ్ 18 గ్రేడ్స్ ఆఫ్ టాలరెన్సెస్. ఫండమెంటల్ డివియేషన్స్ 18 ఉన్నాయి, ఫండమెంటల్ డివియేషన్స్ 25 ఉన్నాయి, గ్రేడ్స్ వచ్చేసి మనకు 18 రకాలు, అంటే చాలా ఎక్కువ లార్జ్ సంఖ్యలో మనకు డివియేషన్స్ అనేటివి రెడీ చేసినారనమాట. దీనిల ప్రకారం మనము ఎన్నో రకాల యాక్యురసీ కలిగినటువంటి జాబ్స్ను తయారు చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫిగర్ 13 ఏ హోల్ ఈస్ షోన్ యాజ్ 25 +or-02, ఇక్కడ +or-2 ఇచ్చినాడు, అంటే 25 డయామీటర్కు +-0.02 mm వరకు 0.2 mm వరకు మనము మైనస్ చేసుకోవచ్చు. విచ్ మీన్స్ దట్ 25 mm ఈజ్ ద బేసిక్ డైమెన్షన్ అండ్ +or-0.2 ఈజ్ ద డీవియేషన్. ఇక్కడ డీవియేషన్ అనేది ఎంత ఉంది, 0.2 mm డీవియేషన్ ఉంది. సో 25 mm అనేది మనకు బేసిక్ డైమెన్షన్ అయితే కనుక ఆ 25 mm 0.2 ఎక్స్ట్రా అయినా చేసుకోవచ్చు, 0.2 మైనస్ అయినా చేసుకోవచ్చు. ఇది డీవియేషన్ అంటారు అనమాట. యాజ్ పాయింటెడ్ అవుటర్ ఎర్లియర్, అంటే మనం నిదానంగా చూసుకోగలిగితే ద పర్మిసిబుల్ డీవియేషన్ ఫ్రమ్ ద బేసిక్ డైమెన్షన్స్ ఈజ్ కాల్డ్ డీవియేషన్. ఎక్కడైతే మనము ఇక్కడ
వేరియేషన్స్ ఈ డీవియేషన్స్ ఏవైతే ఇచ్చినాడో దాంట్లో కన్నా బాగా గమనించుకోగలిగితే దాంట్లో వచ్చేటువంటి డీవియేషన్స్ కనీసం అంటే 0.1 నుంచి 0.2 వరకు, అంటే -0.2 నుంచి +0.2 వరకు, అంటే దాదాపు 4 డీవియేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే 4 రకాల సైజులు 5 రకాల సైజులలో మనము దాన్ని ఫినిష్ చేసుకునే దానికి అవకాశం ఉంది. అదే అక్కడ చెప్తున్నాడు. యాజ్ పాయింటెడ్ అవుట్ లేటర్, ద పర్మిసిబుల్ వేరియేషన్, ఇచ్చినటువంటి వేరియేషన్ అంటే ఎంతవరకు మనం పర్మిషన్ ఉందంటే ఇచ్చినటువంటి వేరియేషన్ అంతా కూడా తీసుకోగలిగితే, అంటే ఫ్రమ్ ద బేసిక్ డైమెన్షన్ ఈజ్ కాల్డ్ డీవియేషన్. అంటే బేసిక్ సైజ్ వచ్చేసి మనకు 25 mm -0.2 +0.2, అంటే అవన్నీ కూడా మనకు డీవియేషన్స్ అవుతాయి అన్నమాట. సో -2 కాడి నుంచి +2 వరకు మనము ఈ 25 mm రెడీ చేసుకోవచ్చు. అంటే 25కు చేసుకోవచ్చు, లేకపోతే 0.1 0.2 మైనస్ అయినా చేసుకోవచ్చు, 0.1 0.2 ప్లస్ అయినా చేసుకోవచ్చు. అంటే దాదాపు 5 రకాలుగా దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ద డీవియేషన్ ఈస్ మోస్ట్లీ గివన్ ఆన్ ద డ్రాయింగ్ విత్ ద డైమెన్షన్స్. డ్రాయింగ్లో ఇచ్చేటువంటి డైమెన్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇన్ ద ఎగ్జాంపుల్ 25 ±0.2 ±0.2 ఈజ్ ద డీవియేషన్ ఆఫ్ ద హోల్ ఆఫ్ 25 mm diameter. Figure 13 shows this means that the hole is of acceptable size fit. Its dimension is between 25 + 0.2, అంటే 25.2 mm వరకు దాన్ని ప్లస్ చేయొచ్చు, 25కు -0.2 వరకు అంటే 24.8 mm వరకు కూడా దాన్ని తయారు చేసుకోవచ్చు. సో మనకు డీవియేషన్స్ అనేటివి మనము తీసుకోవచ్చు అనమాట ఇక్కడ. అంటే 24.8, 24.9, 25, 25.1, 25.2, అంటే 5 రకాల సైజులలో ఇచ్చినటువంటి సైజును మనము ఏదో ఒక సైజుకు రెడీ చేసేయచ్చు అనమాట. సో ఇది టాలరెన్స్ సైజ్ ఆఫ్ హోల్. ఈ హోల్ యొక్క సైజ్ వచ్చేసి మనకు 25 ± ఇచ్చినారు కాబట్టి దీన్ని మనము 25.2 mm ఈజ్ నోన్ యాజ్ ద మ్యాక్సిమం లిమిట్. దీనికి ఇచ్చినటువంటి మ్యాక్సిమం లిమిట్ ఎంత అంటే 25.2, మినిమం లిమిట్ ఏంటంటే 24.8 ఈజ్ నోన్ యాజ్ ద మినిమం లిమిట్. సో ఈ విధంగా చెప్పుకోవచ్చు. అట్లనే ఇక్కడ మనకు ఫిగర్ 14, 15 ఏం చూపిస్తున్నాడు, మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 25.2, మినిమం లిమిట్ వచ్చేసి 24.8. ఈ రెండు ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం లిమిట్స్ ఈజ్ ద టాలరెన్స్. ఇది రెండింటి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో దాన్ని మనము టాలరెన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. దాన్ని టాలరెన్స్ జోన్. ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ చిన్న హోల్ ఉంది, ఇక్కడ పెద్ద హోల్ ఉంది. ఇది పెద్ద హోలు, ఇది చిన్న హోలు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ డిఫరెన్స్నే టాలరెన్స్ జోన్ అన్నారు. అంటే 25.2కు 24.8కు మధ్యలో ఉన్నటువంటి స్పేస్ అంతా కూడా, అంటే దాదాపు 0.5 mm వరకు దీంట్లో మనకు టాలరెన్స్ జోన్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఈ గ్యాప్ను మనము టాలరెన్స్ జోన్ అని చెప్పేసి అంటాం. ఈ క్వశ్చన్ మనకు రెగ్యులర్గా బిట్స్లలో చూపిస్తూనే ఉన్నాడు. ఈ ఫిగర్ని వేసి ఇది ఏంది, ఈ ఎక్స్ అనేది ఏంది అనేది మనకు చూపిస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాం. తర్వాత వచ్చేసి ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ ద హోల్ విత్ ఇన్ ద టాలరెన్స్ జోన్ ఆర్ ఎక్సెప్టబుల్ సైజెస్ ఇన్ ఫిగర్ 17. అంటే ఇక్కడ మనం ఎక్సెప్టబుల్ చేయాల్సినటువంటి సైజులు ఏంటంటే టాలరెన్స్ జోన్లో ఈ విధంగా ఈ సైజు కాడి నుంచి ఈ సైజు వరకు, అంటే చిన్న సైజు కాడి నుంచి పెద్ద సైజు వరకు, ఇక్కడ వచ్చేసి మనకు చిన్న సైజు ఏదైతే ఉందో అంటే 24.8 అనేది ఏదైతే ఉందో ఆడ నుంచి 24.9, 24.1, 25.1, 25.2 వరకు మనము దీంట్లో ఉన్నటువంటి సైజులన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తామన్నమాట. ఎందుకంటే దాంట్లో ఇచ్చినటువంటి టాలరెన్స్ జోన్ అనేది ఆ విధంగా ఉంది. యాజ్ పర్ IS 696 will dimensioning the components as a drawing convenience. The deviations are expressed as tolerance. ఈ డీవియేషన్స్ అన్ని కూడా మనకు టాలరెన్స్లలో ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్ మనము ఫిట్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్స్ యాజ్ పర్ ద ఇండియన్ స్టాండర్డ్. అంటే ఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా తరగతులుగా విభజించుంటారు ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అనేది నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాము. ఈ క్లాస్ బాగా అర్థం చేసుకుంటే 2-3 సార్లు వినగలిగితే కన్నా మీకు ఈజీ సబ్జెక్ట్ ఇది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎవరైతే ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళందరికీ ఇది మంచి ఈజీ సబ్జెక్ట్ అర్థం చేసుకోగలిగితే దీంట్లో మనకు మ్యాక్సిమం బేసిక్ సైజ్, అంటే బేసిక్గా టాలరెన్స్ ఫిట్స్ అనేటివి ఏ విధంగా మనకు
ఏర్పడతాయి, వాటిని ఏ విధంగా మనం తయారు చేయాలా, ఒకవేళ డ్రాయింగ్ ఇస్తే మనం ఆ డ్రాయింగ్ని ఏ విధంగా స్టడీ చేసి ఎంతవరకు దాన్ని ఫినిషింగ్ చేయాలనేది మనకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నాం మనము, ఒక బయట నుంచి ఒక కంపెనీ నుంచి, ఒక సిమెంట్ కంపెనీ నుంచి ఒక ఆర్డర్ వచ్చి ఉంటుంది. దాంట్లో బ్లూ ప్రింట్ డ్రాయింగ్ ఇస్తాడు. ఆ బ్లూ ప్రింట్ డ్రాయింగ్లో లిమిట్స్ ఫిట్స్ ఇట్లా ఇట్లా హోల్ ఇచ్చింటాడు. దానికి 25 ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చినాడు. ప్లస్ ఆర్ మైనస్ అంటే మనకు తెలుసు, 0.2 ప్లస్ అయినా చేసుకోవచ్చు, 0.2 మైనస్ అయినా చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు ఈ గ్రేడ్స్లలో ఇస్తే ఏం చేస్తారు, ఇక్కడ E8 అన్నాడు, ఇక్కడ H7 అన్నాడు. ఇది మనకు తెలియాలి కదా. అది తెలియాలంటే ఈ లెసన్లన్నీ పూర్తిగా వినగలిగితే కనుక క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాగా అర్థం చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలపండి.